హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఉరుగంటి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ అండ్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో ఈరోజు నేను మీతో ఒక కామన్గా పేషెంట్స్ అడిగే క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తాను. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత, అంటే పిండం బదిలీ జరిగిన తర్వాత ఏంటేంటి చెయ్యాలి, ఏంటేంటి చెయ్యకూడదు, ఈ క్వశ్చన్స్ అన్ని పేషెంట్స్ మైండ్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా కామన్గా అడిగే కొన్ని క్వశ్చన్స్ని నేను ఆన్సర్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్, మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఏ రకమైన ఫుడ్స్ తినాలి, ఏ రకమైన ఫుడ్స్ తినకూడదు అని అడుగుతారు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత నార్మల్గా అన్ని ఫుడ్స్ తినచ్చు. ఆల్ హెల్దీ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినచ్చు, అండ్ అన్ని ఫుడ్స్ నార్మల్గా తినచ్చు. అది కాకుండా కొన్ని ఫుడ్స్ లైక్ పపాయ, పైనాపిల్ లాంటివి అవాయిడ్ చేయమని అంటాం. అంటే హ్యూజ్ క్వాంటిటీస్లో అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే వాటిలో బ్రోమిలిన్ అనే ఒక కంటెంట్ ఉంటుంది, దానివల్ల అబోర్షన్ రిస్క్ ఉంటుంది, కాబట్టి అవాయిడ్ చేయమని అడుగుతాం. యాక్సిడెంటల్గా 1 or 2 pieces తిన్నా ఏమీ జరగదు, వర్రీ అవ్వద్దు. సో హ్యూజ్ క్వాంటిటీస్లో తింటే మాత్రమే దాని ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. సెకండ్ థింగ్, మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తాగాలి. హైడ్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. నార్మల్గా 2 to 3 liters ఆఫ్ వాటర్ అనేది తాగాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఫుడ్స్ అన్నమాట. థర్డ్ థింగ్, ట్రావెల్ అనేది చేయొచ్చా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత? ట్రావెల్ అనేది చేయొచ్చా అనేది చాలా మంది కామన్గా అడిగే క్వశ్చన్. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత అన్ని రకాల ట్రావెల్ చేయొచ్చు. యూ కెన్ గో బై కార్, ట్రైన్ మీద వెళ్ళొచ్చు, ఈవెన్ ఫ్లైట్ ట్రావెల్ కూడా చేయొచ్చు. దానివల్ల ఏమీ హామ్ అనేది జరగదు. ట్రావెల్ చేసేటప్పుడు కూడా కంటిన్యూస్ సిట్టింగ్ అనేది అవాయిడ్ చేసి 1 to 2 hours లాంగ్ ఫ్లైట్ ట్రావెల్ చేస్తున్నారు, వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు, నౌ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు దట్ కంట్రీ అన్నప్పుడు కూడా నార్మల్గా ట్రావెల్ చేయొచ్చు. బట్ కొంచెం యాక్టివ్గా ఉండాలి, హైడ్రేషన్ అనేది చూసుకుంటూ ఉండాలి. అదర్వైజ్ ట్రావెల్ ఈజ్ నాట్ కాంట్రా ఇండికేటెడ్ ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ట్రావెల్ వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం, పిండం జారి కింద పడిపోవడం ఇలాంటివి ఏమీ జరగవు. సో ఇది నార్మల్గా ఉన్న అపోహ అన్నమాట. సో థర్డ్ థింగ్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత ఏ రకమైన మెడిసిన్స్, ఇంజెక్షన్స్ తీసుకోవాలి? సో యూజువల్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత వీ గివ్ ఏ లిస్ట్ ఆఫ్ టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్. అందులో మేజర్ కాంపోనెంట్ అనేది ప్రొజెస్ట్రాన్ ఉంటుంది. ప్రొజెస్ట్రాన్కి సంబంధించిన టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇవి ఖచ్చితంగా టైంకి తీసుకోవాలన్నమాట. టైం టు టైం మీకు ఎట్లా రాశారో అలాగా ఆ ఇంజెక్షన్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. అది కాకుండా హెచ్ఆర్టీ సైకిల్స్ చేసినప్పుడు వాళ్ళకి ఈస్ట్రోజన్ కూడా యాడ్ చేస్తాం. ఈస్ట్రోజన్కి సంబంధించిన మెడికేషన్ కూడా ఉంటుంది, అది కూడా టైం టు టైం తీసుకోవాలి. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఫ్యామిలీలో రివీల్ చేయాలి మేడం అని చాలా మంది అడుగుతారు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత బీటా హెచ్జీ టెస్ట్ చేసుకుంటాము 14 daysకి. ఆ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్కాన్ అనేది చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ స్కాన్లో మనకి నార్మల్గా ఎన్ని ఎంబ్రియోస్ ఇంప్లాంట్ అయ్యాయి, గర్భాశయంలోనే ఉందా లేదా ప్రెగ్నెన్సీ, ఇవన్నీ తెలుసుకోవడానికి ఫస్ట్ స్కాన్ చేస్తాం. దాని తర్వాత స్కాన్ చేస్తాం, అదేంటి హార్ట్ బీట్ స్కాన్ అంటాం అనమాట. యూజువల్లీ 6 to 8 weeks మధ్యలో ఈ హార్ట్ బీట్ స్కాన్ అనేది చేస్తాము. ఈ హార్ట్ బీట్ స్కాన్ చేసిన తర్వాత హార్ట్ బీట్ అంతా బాగుండి అంతా నార్మల్గా ఉంది అన్నప్పుడు ఫ్యామిలీలో రివీల్ చేసుకోవాలి. ఎందుకు అంటే మేజారిటీ ఆఫ్ అబార్షన్స్, 25% ఆఫ్ అబార్షన్స్ ఈ టైంలో హార్ట్ బీట్ వచ్చే టైంలోనే జరుగుతాయి. కాబట్టి హార్ట్ బీట్ స్కాన్ తర్వాత ఫ్యామిలీలో రివీల్ చేసుకోవాలి. సో ఈ క్వశ్చన్స్, ఇది నార్మల్గా జనరల్గా అడిగే ఈ 4 questions, వాట్ ఆన్సర్స్. థ్యాంక్ యూ.